దేవుడి పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ కలుగును గాక. గత కాలమంతా కాచి కాపాడి ఆయన రెక్కల చాటు కింద భద్రపరిచినందు బట్టి దేవాది దేవుడికి వేలాది స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుందాం. ఈరోజు మన ప్రవర్తన బాగుండాలని, మనము వేరొకరిని మెప్పించాలని, మన జీవితంలో అనేక మంది మనుష్యుల కొరకు, అనేక మంది మనుష్యుల్ని సంతోషపెట్టడానికి మనల్ని మనము సరిచేసుకుంటూ ఉంటాం. మనల్ని మనము సరిదిద్దుకొని నడుస్తూ ఉంటాము. అనేక మంది మన ప్రవర్తన నచ్చలేదు, లేదా నువ్వు ఈ విషయంలో మారాలి, లేదా నువ్వు ఈ విషయంలో చేంజ్ అవ్వాలి అని మనము ప్రేమించే వారిని కానీ, మనల్ని ప్రేమించే వారి కొరకు కానీ మనల్ని మనము మార్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము. కానీ ఈరోజు దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు మన ప్రవర్తన దేవుని కొరకు ఇష్టపూర్వకంగా ఉందా లేదా అని దేవుడు మనల్ని ప్రశ్న వేస్తున్నాడు. ఈరోజు సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం మనం చూసుకున్నట్టయితే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఈరోజు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనుష్యుల కొరకు కాదు, మొదటిగా మన దేవునికి మన ప్రవర్తన ఇష్టపూర్వకంగా ఉందా లేదా, ఈరోజు మనము దేవుణ్ణి సంతోషపెట్టే వారిలాగా ఉన్నామా లేదా. ఈరోజు నువ్వు మనుషుల్ని సంతోష పెట్టచ్చు, పెట్టలేకపోవచ్చు, కానీ ఈరోజు మనము దేవుణ్ణి సంతోషపెట్టే వారిలాగా ప్రవర్తిస్తున్నామా? ఈరోజు ఒకవేళ నువ్వు నేను దేవుణ్ణి సంతోషపెట్టేవారిలాగా ప్రవర్తిస్తే, దేవునికి ఇష్టపూర్వకంగా నడుచుకుంటే, ఆయనంట మన శత్రువులు సహా మనకి మిత్రులుగా మారుస్తారంట. ఈరోజు నీ మీద అనేక మంది శత్రువులు ఉండొచ్చు. నీ చుట్టూతా నీ ముందు మంచిగా మాట్లాడుకొని నీ వెనకాల అనేక మాటలు చెప్పచ్చు. కానీ ఈరోజు దేవుడికి నువ్వు ఇష్టపూర్వకంగా బ్రతికితే, దేవుని కొరకు నువ్వు నిలబడాలని ఆశపడితే, దేవుని కొరకు నా దేవునికి నేను ఇష్టంగా బ్రతకాలని ఆశపడితే, ఈరోజు ఆయనంట నీ చుట్టూతో ఉన్న వారిని, నీ యొక్క శత్రువుల్ని కూడా మిత్రులుగా మారుస్తాడంట. ఈరోజు మనము దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నామా లేదా? ఈరోజు మన ప్రవర్తన దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉందా లేదా? మనుష్యుల్ని మనం సంతోషపెట్టచ్చు, పెట్టకపోలేకపోవచ్చు, కానీ పౌలు చెప్తాడు కదా, మటుకైతే మనుష్యుల్ని నేను ఎన్నడూ సంతోషపెట్టలేను, ఒకవేళ పెట్టినా అది ప్రయాస వ్యర్థమే. ఈరోజు నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టేవారిలాగా ఉన్నావా లేదా అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు మన ప్రవర్తన అంతటిలో ఆయనకు ఎక్కడన్నా తప్పుగా ఉన్నామా? ఈరోజు మన ప్రవర్తన అంతటిలో ఆయన్ని ఎక్కడన్నా దుఃఖపరిచేవారిలాగా ఉన్నామా? మనల్ని మనం సరిచేసుకొని ఆయన నామాన్ని మహింపరిచే బిడ్డలుగా మనము ఉందాము. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని తన వినికిల్లో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన నువ్వు గొప్ప దేవుడు నాయన, సర్వోన్నతుడు నాయన. అవును ప్రభా, అయా ఈ యొక్క ఏప్రిల్ మాసం వరకు తండ్రి నాయన మనుషుల్ని సంతోషపెట్టడానికి మేము ప్రయాసపడ్డామేమో తండ్రి నాయన. అయా నిన్ను సంతోషపెట్టడానికి మేము ప్రయాసపడలేదేమో ప్రభా. అయా మా ప్రవర్తనలో తండ్రి నాయన మార్పు లేదేమో తండ్రి నాయన. అయా ఈ నూతన మాసంలో తండ్రి నాయన మా ప్రవర్తనలో తండ్రి నాయన నీకు ఇష్టపూర్వకంగా తండ్రి నాయన నిన్ను సంతోషపెట్టే బిడ్డగా తండ్రి నాయన, నీ కొరకు ప్రయాసపడే బిడ్డగా ఉండగలట కృప చూపించమని తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన, ఎందుకు పనికిరాని మమ్మల్ని నాయన ఏర్పరచుకొని ఎన్నుకొని నాయన నీ యొక్క సాక్షులుగా నిలబెట్టావు తండ్రి నాయన. అయ్యా నాయన, ఎక్కడో ఉండవలసిన జీవితాలు తండ్రి, నశించిపోవలసిన జీవితాలు నాయన ప్రభా. అయ్యా నశించిపోతున్న జీవితాన్ని తండ్రి నాయన నువ్వు నిలబెట్టి నాయన నీ కొరకు వాడుకునే పాత్రలుగా మా అందరినీ చేసావు తండ్రి నాయన. అయ్యా నాయన ప్రభా, ఈరోజు లోకంలో నాయన మేము మనుషుల కొరకు పరిగెడుతున్నామేమో, మనుషుల కొరకు ప్రయాసపడుతున్నామేమో, లోకాశల్ని నాయన లోకాన్ని సంతోషపెట్టడానికి ప్రయాసపడుతున్నామేమో, కానీ తండ్రి నాయన అయ్యా నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా నాయన మేము ఉండగలటకు నాయన ఈరోజు వాక్యం ద్వారా నువ్వు మాట్లాడావు తండ్రి నాయన. నీ వాక్యము నాయన మా హృదయంలో ఉంచుకొని తండ్రి నాయన అయ్యా నీకు ఇష్టంగా ప్రవర్తించే తండ్రి నాయన బిడ్డలుగా ఉండగలటకు సహాయం చేసి
మా అందరినీ మీరు నిలబెట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నాయన. అయ్యా నాయన, ఎవరైతే నాయన ఈ వాక్యాన్ని విన్నారో, ఎవరైతే నాయన ఈ వాక్యాన్ని నాయన చూసి నాయన వారి హృదయంలో తండ్రి నాయన ఉంచుకున్నారో నాయన, వారందరినీ మీరు ఫలింపచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోమని సర్వశక్తి గల యేసు నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి.